Hello students, welcome to KGH Academy. Today our topic was shapes and subjections. Shapes and subjections. In shapes and subjections chapter, మనకు 2 నుంచి 3 మార్క్స్ బై ఛాన్స్ 4 మార్క్స్ కూడా ఎక్సెప్ట్ చేయొచ్చు. ఇది బోత్ ఇన్ గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్స్, CSAT ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. వై? బికాస్ మనకు షేప్స్ అండ్ సబ్జెక్షన్స్ అనే ఒక టాపిక్ ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. షేప్స్ అంటే ఏమేమి ఉంటాయి? లెట్స్ కన్సిడర్ ఒక పర్టికులర్ రీజనింగ్ టాపిక్ లో మనం వెన్ డయాగ్రామ్స్ తీసుకున్నా, ఓకే, వాటర్ ఇమేజ్ తీసుకున్నా, మిర్రర్ ఇమేజ్ తీసుకున్నా, డైస్ తీసుకున్నా, ఏ డయాగ్రామ్ ఓరియంటేషన్ ఏది వచ్చినా కానీ మనకు షేప్స్ కిందకే వస్తుంది. సో మనకు మేజర్గా డైస్, వెన్ డయాగ్రామ్స్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. సో వాటర్ ఇమేజ్ కి మిర్రర్ ఇమేజ్ కి గల డిఫరెన్సెస్ ఏంటి? డైస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒక క్వశ్చన్ మనకు డైస్ నుంచి వస్తే దాన్ని ఒక బేసిక్ ఆస్పిరెంట్ ఎలా అటెంప్ట్ చేస్తాడు? అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ బేసిక్ క్లారిటీ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ థింగ్. సో స్టార్టింగ్ విత్ షేప్స్ అండ్ సబ్జెక్షన్స్, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ డైస్. డైస్ గురించి డిస్కస్ చేద్దాం. సో డైస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైస్ అంటే ఏంటి? సో యాజ్ యూ ఆల్ నో, డైస్ విల్ బి హ్యావింగ్ నెంబరింగ్ ఫ్రమ్ 1 to 6. 1 నుంచి 6 వరకు నెంబరింగ్ ఉంటుంది. సో అది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డైస్ అనుకోండి. సో ఇది ఒక డై, క్యూబ్ ఫార్మాట్ లో డై వేసుకున్నాను. ఆర్ఎల్స్ ఇంకా నా కంఫర్ట్ కోసం ఇది ఒక డై. లెట్స్ కన్సిడర్ 2, 4, 3. 3 నెంబర్లు మనకు కనిపిస్తాయి. ఇంక రిమైనింగ్ అనేది 3D ఇమేజ్ కాబట్టి బ్యాక్ సైడ్ లో ఉంటుంది. సో ఇన్ డైస్ మనం ఏం ప్రిపేర్ అవుతామంటే, అసలు డైస్ నుంచి మనకు క్వశ్చన్ ఇస్తే ఎలా అటెంప్ట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. What are the types of dices? There are 2 types of dices. One was standard dice, another was non-standard dice. Standard dice అని ఉంటుంది, non-standard dice అని ఉంటుంది. సో స్టాండర్డ్ డైస్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అసలు స్టాండర్డ్ డైస్ అంటే ఏంటంటే, నెక్స్ట్ నాన్ స్టాండర్డ్ డైస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఇస్తాను అన్నమాట. There are 2 types of dice. One was standard, okay, another was non-standard. ఇవన్నీ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ వినండి. స్టాండర్డ్ అండ్ నాన్ స్టాండర్డ్. స్టాండర్డ్ డైస్, నాన్ స్టాండర్డ్ డైస్. నాన్ స్టాండర్డ్ డైస్ లో 2 టైప్స్ ఉంటాయి. వన్ వాస్ ఓపెన్ డైస్, another was closed dice. Open dice and closed dice. ఫస్ట్ మనకు డైస్ అంటే ఏంటి, టైప్స్ ఏవి ఉన్నాయనేది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ స్టాండర్డ్ డైస్ ని, నాన్ స్టాండర్డ్ డైస్ ని ఎలా రికగ్నైజ్ చేస్తాం? క్వశ్చన్ లో స్టాండర్డ్ డైస్ అని మెన్షన్ చేస్తేనే స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఇఫ్ ఈస్ మెన్షనింగ్ నార్మలీ డైస్, వి విల్ చూస్ నాన్ స్టాండర్డ్ డైస్. గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ లో అయినా స్టాండర్డ్ డైస్ అని మెన్షన్ చేస్తే, ఇఫ్ ఈస్ మెన్షనింగ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు స్టాండర్డ్ డైస్, we will consider that question as standard dice. Otherwise we will consider basically the question with non-standard dice. అది ఓపెనా క్లోజ్డ్ అనేది క్వశ్చన్ బట్టి ఉంటుంది. సో ఇన్ స్టాండర్డ్ డైస్ అంటే ఏంటంటే, బేసిక్ గా ఇప్పుడు నేను ఒక డై వేసానమ్మా, అంటే డైస్ ని తెలుగులో దాయాలంటారు. ఇప్పుడు నేను ఒక డై వేసాను. ఒక డై వేసినప్పుడు నాకు లెట్స్ కన్సిడర్ వన్ పొజిషన్, టాప్ మోస్ట్ పోస్ట్, అంటే టాప్ మోస్ట్ పొజిషన్ 4 పడింది. 4 అనే కాదు, 3, వాట్ ఎవర్ ఇట్ మే బి. టాప్ మోస్ట్ పొజిషన్ 4 పడింది. వాడు క్వశ్చన్ స్టాండర్డ్ డైస్ లో ఎలా అడుగుతాడంటే, వెన్ ఎ డై ఈస్ రోల్డ్ అంటే వేయడం, ద టాప్ మోస్ట్ పొజిషన్ ఈస్ 4, దెన్ వాట్ వుడ్ బి ద బాటమ్ పొజిషన్ అని అడుగుతాడు. స్టాండర్డ్ డైస్ లో మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే, టాప్ అండ్ బాటమ్ ఫేసెస్, అంటే టాప్ లో ఉన్న ఫేస్, బాటమ్ ఫేసెస్ యొక్క సమ్ 7 ఉండాలి. మీన్స్ టాప్ ఫేస్
plus bottom face sum I should get as 7. టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ యొక్క సమ్ నాకు 7 రావాలి. ఇప్పుడు టాప్ ఫేస్ 4 వచ్చిందని చెప్పాను. దెన్ వాట్ వుడ్ బి మై బాటమ్ ఫేస్? 3 ఈజ్ మై బాటమ్ ఫేస్. అంతే, సింపుల్ అండ్ వెరీ ఈజీ చాప్టర్ ఆల్సో. ఇప్పుడు టాప్ ఫేస్ 3 అన్నాను, బాటమ్ ఫేస్ వుడ్ బి 4. నేను బాటమ్ ఫేస్ 2 అన్నాను, టాప్ ఫేస్ వుడ్ బి 5. అంటే నీకు క్లారిటీ ఏముండాలి? టాప్ ఫేస్ ప్లస్ బాటమ్ ఫేస్ యూ షుడ్ గెట్ సమ్ యాజ్ 7. ఆ సమ్ 7 రావాలి అని ఒక ఐడియా ఉంటే నేను టాప్ ఫేస్ 6 అంటే బాటమ్ ఫేస్ 1 అంటావు, బాటమ్ ఫేస్ 1 అంటే టాప్ ఫేస్ 6 అంటావు, టాప్ ఫేస్ 4 అయితే బాటమ్ ఫేస్ 3 అంటావు, టాప్ ఫేస్ 5 అయితే బాటమ్ ఫేస్ 2 అంటావు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాండర్డ్ డైస్. ఇది మనకు స్టాండర్డ్ డైస్ లో బేసిక్ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే నాన్ స్టాండర్డ్ డైస్ అంటే ఏంటి? నాన్ స్టాండర్డ్ డైస్ అంటే ఏంటి? నాన్ స్టాండర్డ్ డైస్ అంటే దాంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఓపెన్ డైస్ అండ్ క్లోజ్డ్ డైస్. ఓకేనా? కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. ఓపెన్ డైస్ కి రూల్స్ ఉండవు, క్లోజ్డ్ డైస్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. వైల్ we are discussing about closed dice, we had some rules. What was that rules? Means ఒక డై ఇచ్చినప్పుడు దాని ఆపోజిట్ ఫేస్ ఏంటి అనేది క్వశ్చన్ లో అడుగుతూ ఉంటారు. దాన్ని మనం రూల్స్ ప్రకారం నేర్చుకుంటూ ఉంటాం. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఇచ్చిన 2 డైస్ లో ఒక ఫేస్ కామన్ గా ఉందనుకోండి. ఓకే, ఇప్పటి వరకు క్లారిటీ ఉందనుకుంటున్నా. నెక్స్ట్ రూల్ నెంబర్ 1. ఇప్పుడు లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ 1 డై అండ్ దిస్ ఈజ్ అనదర్ డై. ఓకేనా? 2 డైస్ తీసుకుందాం. దిస్ ఈస్ 2, 4, 5 ర్యాండమ్ గా ఒక నెంబర్ తీసుకున్నా. 3, 5, 6. ఓకే, రూల్ నెంబర్ 1. నేను 2 డైస్ తీసుకున్నానమ్మా. 1 డై వాస్ 2, 4, 5, అనదర్ వాస్ 3, 5, 6. 2 డైస్ తీసుకున్నాను. ఈ పర్టికులర్ డైలో కామన్ గా ఏ నెంబర్ ఉంది? 5 ఈస్ కామన్. 5 ఈస్ కామన్. ఆ పర్టికులర్ కామన్ నెంబర్ నుంచి లెట్స్ కన్సిడర్, ఇప్పుడు ఇది 5 ఉంది కదా, 5 రాసుకున్నాను. ఇక్కడ 5 కామన్ ఉంది కదా, 5 రాసుకున్నాను. ఓకే, కామన్ నెంబర్ తీసుకున్నానమ్మా. 2 డైస్ నేను తీసుకున్నాను, ర్యాండమ్ గా నెంబర్స్ తీసుకున్నా. ఖచ్చితంగా ఒక నెంబర్ కామన్ ఉంటుంది. ఆ నెంబర్ కామన్ గా ఉండేది అదే రూల్ నెంబర్ 1 ఖచ్చితంగా ఉంటుంది. అది రూల్ నెంబర్ 1. ఇక్కడ 5, 5 ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏ నెంబర్స్ వస్తున్నాయో తీసుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అంటే గడియారం చుట్టే డైరెక్షన్ లో ఏమేమి వస్తున్నాయో తీసుకోవాలి. 5, దాని తర్వాత ఏముంది? 4, దాని తర్వాత ఏముంది? 2. క్లాక్ వైజ్ లో తీసుకుంటున్నానమ్మా. 5, ఆఫ్టర్ దట్ ఐ గాట్ 4, ఆఫ్టర్ దట్ ఐ గాట్ 2. In the same way here 5, I got 3 and I got 6. Clockwise direction. In these 2, ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ మళ్ళీ ఇదే రాశాను అనుకో. ఇఫ్ ఐ రిపీట్ సేమ్ నెంబర్ 5, 3, 6, ఏ నెంబర్ అయితే ఆపోజిట్ ఉంటుందో అది దాని యొక్క ఆపోజిట్. ఏ నెంబర్ అయితే ఆపోజిట్ ఉంటుందో that will be the opposite number. Let's consider 4 opposite is 3 and 2 opposite is 6. అప్పుడు ఇంకా రిమైనింగ్ నెంబర్ 5 ఆపోజిట్ ఏంటి? 1 అవుతుంది. 5 ఆపోజిట్ is 1. ఇది రూల్ నెంబర్ 1 వేలో సాల్వ్ చేయడం. రూల్ నెంబర్ 1 మనం ఎలా సాల్వ్ చేస్తాం? కన్సిడర్ ఎనీ 2 డైస్, టేక్ 1 కామన్ నెంబర్, that common number that you should have same way. For example 4 కి ఆపోజిట్ 3, 2 కి ఆపోజిట్ 6. అట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకుంటాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకున్న తర్వాత దానికి ఆపోజిట్ ఉన్న నెంబర్స్ ని డైరెక్ట్ గా ఆపోజిట్ గా డిక్లేర్ చేస్తాం. ఇది 1 వే ఆఫ్ సాల్వింగ్ అమ్మా. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? క్లోజ్డ్ డైస్ లో రూల్స్. ఇది రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటంటే any 2 dice, 1, 4, 5, 2, 4, 1, 1, 4, 5, 2, 4, 1. If you observe this particular question,
you have two numbers as common, 1 4 1 4, రెండు కామన్ గా ఉన్నాయి. అప్పుడు వాడు అడుగుతాడు వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 2, డైరెక్ట్ గా ఆ రిమైనింగ్ నెంబర్స్ ఆపోజిట్ లో ఉంటాయని చెప్పేయచ్చు. ఆర్ యు గెటింగ్ మీ? డైరెక్ట్లీ యూ కెన్ సే ద రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్. ఓకేనా? 2 కి 5 ఆపోజిట్. దిస్ ఈస్ ద సెకండ్ రూల్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకేనమ్మా? వి స్టార్టెడ్ విత్ డైస్. సో డైస్ తో స్టార్ట్ చేసాం. అసలు డై స్టాండర్డ్ డైస్ అని చెప్పాం. టాప్ బాటమ్ ఫేస్ ప్లస్ టాప్ ఫేస్ 7, నాన్ స్టాండర్డ్ డైస్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. సో దిస్ ఈస్ రూల్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ రూల్ నెంబర్ 2 అండ్ దిస్ ఈస్ అవర్ బేసిక్ థింగ్. ఇవి మనం బేసిక్ థింగ్ నేర్చుకుంటాం. డైస్, టైప్స్ ఆఫ్ డై, స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్. ఇఫ్ ఎ డై ఈస్ థ్రోన్ ఆన్ ఎ గ్రౌండ్, ఇఫ్ ఎ డై ఈస్ థ్రోన్ ఆన్ ఎ గ్రౌండ్, when the sum of the opposite faces, if it is equal to 7, then such die is called standard dice. Then such die is called standard dice. ఇప్పుడు చూడండి, there are two types of non-standard dice. One was closed dice, another was open dice. ఒకటి క్లోజ్డ్, ఇంకోటి ఓపెన్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. Next, rules for closed dice. If any two dice are same, the rest of the sides will be opposite. Okay, this will be rule number 2. Next, rule number 1 enti? In a two dice, if only one side is common, if only one side is common. Ivi questions amma. These are the questions. Okay. So 3 2 5, 3 2 5, 3 6 4. ఈ పర్టికులర్ డైస్ లో హీ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 3. 2 డైస్ ఇచ్చాడు. వన్ వాస్ 3 2 5, 3 3 2 5 6 3 4, 6 3 4. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏది తీసుకుంటాం మనం? 3 అనేది కామన్ గా తీసుకుంటాం. వాడు అడిగిందే ఆపోజిట్ ఆఫ్ 3 అడిగాడు. సో మనకు రూల్ నెంబర్ 1 ప్రకారం ఏంటి? ఇఫ్ ఎనీ వన్ సైడ్ ఈస్ కామన్, దెన్ యూ హ్యావ్ టు రైట్ దట్ నెంబర్ యాజ్ కామన్. అది కామన్ గా రాస్తాం. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యు టేక్ క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 5 2 3 6 4. ఓకేనా? ఇప్పుడు 5 కి ఆపోజిట్ 6, 2 కి ఆపోజిట్ 4, అప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏది? 3. 3 కి ఆపోజిట్ ఏమవుతుంది? 1. యువర్ ఆప్షన్ విల్ బి దిస్ వన్. 3 కి ఆపోజిట్ 1. ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎలా? మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. వాట్ ఆర్ ద ఆప్షన్స్ గివెన్? 1 2 3 5 ఆప్షన్స్ ఇచ్చాడు. 1 2 3 5 ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనం ఏం చేసుకుంటాం? ఇక్కడ వాడు అడిగింది 3 కి ఆపోజిట్ 1 2 3 5 ఆప్షన్స్ ఇచ్చాడు. హౌ వీ కెన్ చూస్? 3 కి ఆపోజిట్ ఉన్నప్పుడు ఇక్కడ అడ్జసెంట్ లో ఉంది. 3 కి 2 అడ్జసెంట్ లో ఉంది. అడ్జసెంట్ అంటే పక్కన ఉంది. అది ఆపోజిట్ ఎలా అవుతుంది? సెకండ్ ఆప్షన్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 3 కి 5 పక్కన ఉంది. అది ఆపోజిట్ ఎలా అవుతుంది? దీన్ని స్ట్రక్ డౌన్ చేసి 3 కి ఆపోజిట్ 3 అవుతుందా? డైరెక్ట్ గా 1 అనేది చూస్ చేయించుకోవచ్చు. ఒకటి ఆప్షన్ ద్వారా పెట్టచ్చు, సెకండ్ నార్మల్ సాల్వ్ ద్వారా పెట్టచ్చు. నార్మల్ ద్వారా చేసిన టైం అంతగా పడదు, బట్ ఆప్షన్స్ ద్వారా చేయడం వల్ల మనకి ఇంకా కొద్దిగా టైం అనేది సేవ్ లో ఉంటది. విచ్ నెంబర్ ఈస్ ఆపోజిట్ టు 4? విచ్ నెంబర్ ఈస్ ఆపోజిట్ టు 4 అని అన్నాడు. ఏ నెంబర్ 4 కి ఆపోజిట్ అని అన్నాడు. ఇఫ్ యు సీ ద క్వశ్చన్స్, first die is given. One was 4 6 3. One was 4 6 3. One was 4 6 3. Another was 1 5 4.
4 6 3 1 5 4. ఆపోజిట్ టు 4 అన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్ ఏమో 1 2 3 4. 4 కి ఆపోజిట్ 4 ఉండదు. 4 కి అడ్జసెంట్ లో 3 ఉంది. దిస్ కాంట్ బి మై ఆన్సర్. 4 కి అడ్జసెంట్ లో 1 ఉంది. దిస్ కాంట్ బి మై ఆన్సర్. మై ఆప్షన్ విల్ బి 2. అంటే ఆప్షన్ నుంచి కూడా మనం చేయవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన ప్రకారం వాట్ వీ కెన్ చూస్, అకార్డింగ్ టు దిస్ వాట్ వీ కెన్ చూస్ మా డైరెక్ట్లీ ప్రాసెస్ ద్వారా చేస్తే 4 3 6, ఇక్కడ 4 5 1. సో 3 కి 5 ఆపోజిట్, 6 కి 1 ఆపోజిట్, ఇంకా రిమైనింగ్ 4 కి మిగిలింది ఎంత 2. ఎందుకంటే ఒక డైలో ఉండే నంబర్లు 1 నుంచి 6 వరకే కదా. సో ఆల్రెడీ 2 పేర్స్ అనేవి సెట్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ పేర్ అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సో స్టాండర్డ్ డైస్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది జస్ట్ ఒక క్వశ్చన్ ఎలా ఏంటి అని. ఇఫ్ 2 dice ఆర్ థ్రోన్ ఆన్ ఎ గ్రౌండ్, సమ్ ఆఫ్ ద టాప్ ఫేసెస్ ఆఫ్ ఎ డైస్ ఈస్ ఈక్వల్ టు 5. 2 dice వేసారమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ 2 dice ఆర్ థ్రోన్ ఆన్ ఏ గ్రౌండ్. 2 dice వేసారంట. వెన్ 2 dice ఆర్ థ్రోన్ ఆన్ ఏ గ్రౌండ్, సమ్ ఆఫ్ ద టాప్ ఫేసెస్ ఆఫ్ ఎ డైస్ ఈస్ ఈక్వల్ టు 5. దట్ అపియర్స్ 4, 1. 2 dice వేసినప్పుడు లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ వన్ పర్టికులర్ డై. టాప్ ఫేస్ వచ్చి ఒకటి 4, అనదర్ డై this top face will be 1. Find the sum of the faces that touching the ground అని అన్నాడు. సో ఇప్పుడు 2 dice అనుకుంది, డై 1 అండ్ డై 2. ఇది 4 అండ్ దిస్ ఈస్ 1. టోటల్ సమ్ ఈస్ గివెన్ యాజ్ 5. అప్పుడు బాటమ్ ఏమవుతుంది, మనకు బాటమ్ లో స్టాండర్డ్ డైస్ అనేది రూల్ తెలుసు. ఏంటా రూల్? ఇఫ్ టాప్ ఫేస్ ఈస్ 4, the bottom face would be 3. Why? Because if you add these 2, your sum should be 7. Okay, here top face is 1, bottom face is 6. If you add these 2, your sum will be 7. అప్పుడు టాప్ ఫేస్ ప్లస్ బాటమ్ ఫేస్ ఎంత అవుతుంది? 3 plus 6 is equal to 9. 3 plus 6 is equal to 9. Are you getting me? This is the clarity of standard dice. Next question చూడండి అమ్మా. When 3 standard dice మెన్షన్ చేశారు, ఇక్కడ కూడా చేయాలమ్మా. యాక్చువల్ గా క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు, గుర్తుపెట్టుకో. స్టాండర్డ్ అని మెన్షన్ చేస్తారు. నాన్ స్టాండర్డ్ డైస్ కి అయితే మెన్షన్ చేయరు, డైరెక్ట్లీ దే విల్ సే యాస్ డైస్ ఇట్ సెల్ఫ్. బట్ ఫర్ స్టాండర్డ్ డైస్ డెఫినెట్లీ దే విల్ మెన్షన్ ఇట్ యాస్ స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్ అనేది మనకు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు. సో when 3 dice standard dice are thrown on the ground, sum of the top faces is equal to 10. Sum of the top faces is equal to 10. Then it appears 5 2 3. అంటే పై క్వశ్చన్ లో ఏమో 2 dice చేశారంట, కింద క్వశ్చన్ లో ఏమో 3 dice అమ్మ. Then find the sum of the bottom faces. Sum of the bottom faces గురించి అడిగాడు. See here, let's consider this is one die. Okay na? This is one particular die. So top face వచ్చి ఇది 5, ఇది 2, ఇది 3. వాడు మనల్ని బాటమ్ సమ్ అడిగాడు. If I have 5 at the top, 2 at here, 3 at there, my bottom faces sum ఎంత అవుతుంది? Whenever there is a top here, here it will be 2. Yes or no? Definitely here it will be 2. Why? Because sum should be 7. ఆ క్లారిటీ మనకు ఉందిగా, సమ్ అనేది 7 ఉండాలి. నెక్స్ట్ హియర్ 2 అయితే ఇక్కడ 5, సమ్ 7. ఇక్కడ 3 అయితే 4, మై సమ్ విల్ బి 7. ఇప్పుడు నాకు టోటల్, ఇప్పుడు బాటమ్ ఫేసెస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? హియర్ 2, హియర్ 5, హియర్ 4. మై టోటల్ వాల్యూ ఇస్ 2 plus 5 plus 4, which is equal to 9 plus 2 11. 9 plus 2 11. Are you getting me? ఇంకా సింపుల్ గా చెప్పనా అమ్మా, ఇప్పటి వరకు మనం చేసింది ఒక మెథడ్, అంటే ఒక ప్రాసెస్, ఒక స్టాండర్డ్ వేలో ఒక నార్మల్ ఆస్పిరెంట్ కి అసలు ఏం చేస్తున్నామని తెలియడం కోసం ఇంతసేపు చేసాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్వశ్చన్ ఒక్కసారి చూడండి.